వచ్చేసాం. అవుట్ గేట్ నుండి వచ్చాక ఇలా రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడ వెళ్ళిపోయి అంతా చూపిస్తా, అదే మ్యూజియం అంతా. సో తెలుసు కదా, అయితే అతివృష్టి లేదా అనావృష్టి. సో ఇప్పటి వరకు ఏ మ్యూజియం ఆ సబ్మెరీన్ ఇది ఏమి చూడలేదు నేను. సో ఎప్పుడైతే చూద్దామని ఫిక్స్ అయ్యానో మొత్తం ఒకేసారి కవర్ చేసేస్తున్నాను, టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి. వచ్చేసా, ఎంటర్ అయిపోయా. మనకి బేసిక్గా అన్ని చోట్ల గైడ్స్ ఉంటారు కదా, అలా మనకి ఇక్కడ డిజిటల్ గైడ్. ఓకే, సో లోపల అన్నీ ఏది ఏంటి అన్నీ తెలుసుకోవడానికి ప్లస్ డిజిటల్ గైడ్ ఉంది, మనం తీసుకుంటున్నాం. వచ్చేసారు, ట్యాగ్ కూడా వేశారు. ఒకవేళ ఇది పట్టుకొని వెళ్ళిపోయినా బయట నుండి ట్యాగ్తో ఆపేస్తారు. దీంట్లో లోపల వెళ్తే డిస్ప్లేస్ ఉంటాయి. ఆ డిస్ప్లే ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ టచ్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇది ఫోన్ పట్టుకొని వెళ్ళిపోదా. సో అక్కడ 1 అని ఉంది కదా, నేను 1 అని టైప్ చేసా. సో దీని గైడ్ అంతా చెప్తాను. ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే మనకి ఏంటంటే ఇది ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మన వైజాగ్లో ఏదైతే ఫేమస్సో మొత్తం కైలాసగిరి, సింహాచలం, అరకు, ఇలా మనకి ఫేమస్ అయినవన్నీ ఆర్ట్లో, ఇక్కడ ఫేమస్ అయిన ప్లేసెస్ అన్నిటినీ ఆర్ట్లో చూపించారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో మ్యూజియం. ఓకే, మ్యూజియం వ్యూని ఇలా ఆర్ట్ పీస్లో మొత్తం వ్యూని మనకి చూపించారు. అలానే ఇంకా కమింగ్ టు హియర్, సో ఇది మన సబ్మెరీన్ ఏమో ఒక ఫిష్ రూపంలో ఆర్టిస్ట్ దాన్ని ఒక ఫిష్ రూపంలో చూపించాలనుకున్నారు. అలానే మన ఫ్లైట్ని ఇలా ఏరోప్లేన్ని ఇలా చూపించారు. అండ్ ఇక్కడ మొత్తం దాని సర్వీస్. ఓకే, 1988 నుండి 2017 వరకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది సర్వీస్లో ఉంది. సో దాన్ని అక్కడ నీట్గా చూపించారు మనకి. ఓకే, అలానే ఇది ఎక్కడెక్కడ మనకి సెక్యూరిటీలో ఉందో, ఏ బార్డర్లో ఉందో అది కూడా మనకి డ్రా చేసి చూపించారు. అలానే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఎయిర్లోనే. ఓకే, మనకి ఎయిర్లో ఉండగానే ఇట్ కెన్ రీఫిల్ ఇట్ సెల్ఫ్ మాట. అది ఎలా అంటే ఇలా, ఓకే, వేరే ప్లేన్ సహాయంతో ఇలా మనకి అది రీఫిల్ అవ్వగలదు. దాన్ని కూడా ఇక్కడ ఆర్ట్ ఫామ్లో చూపించారు. చాలా బాగుంది కదా. సో ఎంట్రన్స్ అదిరిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇది జోన్ 2. ఇతనే మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ని డిజైన్ చేశారు. ఇతను ఇదే కాదు, ఇలాంటి ఇంకా మంచి ఎయిర్ క్రాఫ్ట్స్ని డిజైన్ చేశారు. ఓకే, సో చూడండి. అండ్ దీనికి ఆల్బర్ట్రోస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ బర్డ్ ఏదైతే ఉందో ఈ బర్డ్ ఓన్లీ సీలో, ఓకే, సీలో తిరుగుతుంది. అండ్ ఎలా అంటే ఒక్కసారి వేటకు వెళ్ళిందంటే అది సీ పైనే ఉంటుంది. ఏంటంటే సీలో ఉన్న ఫిషెస్ని హంట్ చేస్తూ తింటుంది అండ్ సీలో ఉన్న వాటర్ని తాగుతుంది. అండ్ అది నిద్రపోవడం కూడా అలా ఎగురుతూనే నిద్రపోతుంది. సో అందుకని చెప్పి ఈ ప్లేన్ని ఆ బర్డ్తో కంపేర్ చేశారు. అలానే ఇంకా కమింగ్ టు జోన్ 3. ఓకే, అది అంత జోన్ 3కి వస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దిస్ బ్లాక్ బాక్స్. ఓకే, సో ఈ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఇట్స్ అ రికార్డర్. ఓకే, సో మనకి ప్లేన్లో జరిగే కన్వర్జేషన్స్ అవన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి అన్నమాట. సో రికార్డ్ అయ్యి ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ పర్పస్లో, ఓకే, ఏదైనా క్రాష్ అయినా ఏమైనా ఏ ఎమర్జెన్సీ ఏమైనా అక్కడ జరిగిన కమ్యూనికేషన్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అసలు ఎలా అయిందంతా అన్నది దీని నుండి రికవర్ చేస్తారన్నమాట. ఓకే, సో ఈ పక్కన ఇది పైలట్ స్టేషన్ చూస్తున్నారు కదా, ఇది పైలట్ స్టేషన్. ఇంకా అలా ముందుకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ జోన్ 4కి వచ్చాను నేను. ఎస్కేప్ ఆపరేషన్. ఓకే, ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఎలా ఎస్కేప్ అవుతారు అనేది, ఇలా ఫ్లైట్లో నుండి పారాషూట్స్ వేసుకొని దిగుతారు. అలానే వేరే హెలికాప్టర్స్ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేస్తాయి అండ్ రెస్క్యూ బోట్స్ వస్తాయి. సో ఇది అంతా చూపించారు ఇక్కడ మనకి. అదే కాకుండా ఇంకా ఆఫీసర్స్ యూనిఫామ్స్ ఎలా ఉండేవని, ఇది పైలట్ యూనిఫామ్,
ఆ ఫ్లైట్ ఇంజనీర్ యూనిఫామ్, అబ్జర్వర్ యూనిఫామ్, ఓకే, గన్ మ్యాన్. అండ్ ఇక్కడ ఫ్లైట్ సిగ్నలర్, ఓకే, సిగ్నల్స్ అవి చెప్పే అతను. ఇవి అన్నీ ఉన్నాయి. ఇదేంటి, ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ అంట. ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ అని ఉంది కానీ అక్కడ ఎవరు లేరు, మేబీ ఎవరు ఉండరేమో టెక్నికల్ ఆఫీసర్. సో అయిపోయింది. అండ్ నా నెక్స్ట్ జోన్లోకి వచ్చేసాం. ఇక్కడ మొత్తం మనకి బోయింగ్స్ అటాకింగ్కి, ఓకే. సో మిసైల్స్ అన్నీ ఉన్నాయి, ఆక్సిజన్ సిస్టమ్, ఇవి అన్నీ ఆక్సిజన్ ట్యాంక్, అది వెనకాతల ఏదైతే ఉందో అది. అండ్ టర్బో జనరేటర్, ఓకే, టర్బో జనరేటర్ ఇది. ఇవన్నీ కూడా మిసైల్స్, ఓకే, అటాకింగ్కి. సో ఇక్కడ ఇవన్నీ ప్లేస్ చేసి ఉన్నాయి చూడండి. అవన్నీ ఎనిమీస్ వస్తే అటాక్. ఇది ద మెయిన్ పార్ట్, ఇంజిన్ ఆఫ్ ద ప్లేన్, ఓకే. అండ్ ఇగో రెస్క్యూ బోట్స్ ఇవన్నీ. అండ్ ఈ పైన చూస్తున్నారు కదా, డెకరేషన్కి అనుకున్నారు, కాదు, ఇది ఏంటంటే పారాచూట్, ఓకే. ఎమర్జెన్సీ పర్పస్లో ల్యాండ్ అవ్వడానికి యూస్ చేసే పారాచూట్ ఇది. అండ్ ఇదంతా సర్వైవల్ కిట్ చూడండి ఎంత ఉందో. మనకి ఏరోప్లేన్లో సీట్ కింద ఉంటుంది కదా సర్వైవల్ కిట్, అలా వీళ్ళకి ఇంత పెద్దదన్నమాట, ఓకే. అండ్ టైర్స్, ఓకే, ప్లేన్ యొక్క టైర్స్ ఇవి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో ఇవన్నీ బోట్, ఇవన్నీ చూడండి మిసైల్స్. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో హోలోగ్రఫీకి వస్తున్నాం మనం. ఇది ఓకే, ఇది హోలోగ్రఫీ. మనకు తెలుసు కదా, దాని మీద ఒక ప్రొజెక్టర్లో మనిషి వచ్చి మనకి ఏదో నిజంగా మనిషి ఉన్నట్టే ఉంటుంది, అక్కడ మాట్లాడుతూ ఉంటారు. మనం చాలా సినిమాల్లో చూసుంటాం. సో అది ఆ ఎఫెక్ట్ అనమాట, అది హోలోగ్రఫీది. అయిపోయింది కదా. ఇలా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే మన ఫ్లైట్ ఏదైతే ఉందో ప్లేన్, అది సబ్మెరీన్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది అన్నది ఇక్కడ చూపించారు. సో చూడండి, ఇలా పైనుండి మిసైల్ని సబ్మెరీన్ ఎక్కడుందో చూసుకొని అక్కడ డ్రాప్ చేస్తుందన్నమాట. సో ఇలా చూడండి, ప్లేన్ ఉంది కదా, అది మనకి మిసైల్ని డ్రాప్ చేస్తుంది. అది మిసైల్, ఓకే, అక్కడ ఉన్నది మిసైల్. అలా డ్రాప్ చేస్తే ఇక్కడ సబ్మెరీన్ మీద పడి సబ్మెరీన్ బూమ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇది టెయిల్ గన్ ఇన్ యాక్షన్ అంట, ఓకే. ఇలా ఏమైనా బోర్డ్స్ ఉన్న మన ఎనిమీస్వి దాన్ని అలా డిస్ట్రాయ్ చేస్తారు, అది చూపించారు ఇక్కడ. సో ఇంకా ముందుకు వస్తే మనకి మొత్తం ఇవన్నీ మెడల్స్, ఓకే. చూడండి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. మేబీ ఇవి రియల్ కాదు, షో పీసెస్, అందుకే ఇంత పెద్దగా ఉన్నాయేమో. సో ఇది అక్కడ మొత్తం వీళ్ళకి వచ్చిన రివార్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది అవార్డ్స్ అండ్ హానర్ జోన్. వీళ్ళందరూ ఈ ప్లేన్ ఏదైతే ఉందో దానికి వర్క్ చేశారు ఆఫీసర్స్. ఇంత ఫోటో గ్యాలరీ ఉంది ఇక్కడ. అప్పుడు మన ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు, ఓకే. సో ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి ఫ్లైట్వి. ఇప్పుడుతో అలా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ హెడ్సెట్ గైడ్ ఏదైతే ఉందో అది హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. మెయిన్ హీరోని చూసేద్దాం వెళ్ళి. ఈలోపు మీరు వెయిట్ చేయకుండా కమెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. యూసింగ్ యూ ద హీరో యార్. సో ఇది మన ఫైటర్ ప్లేన్. ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే రెగ్యులర్గా ఎక్కుతాం కదా, ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంటుందో వెళ్ళి చూసేద్దాం. ఓ చూడండి, ఇక్కడ కూడా అన్ని ఇంజిన్స్, వైన్స్. నా లాస్ట్ వ్లాగ్లో సబ్మెరీన్ది చూసారు కదా, దానికి దీనికి ఇది ప్లేన్, అది సబ్మెరీన్, అంతే డిఫరెన్స్. సేమ్ బట్ డిఫరెంట్ అన్నట్టుంది ఇది, ఓకే. దీంట్లో కూడా మొత్తం అన్ని మోటార్స్, ఇంజన్స్, మిసైల్స్ అన్నీ ఇవే ఉన్నాయి. చూస్తున్నారా, మొత్తం మన రెగ్యులర్ ఫ్లైట్లో ఉన్నట్టు కూర్చోడానికి కుర్చీలు, అన్నీ అందించడానికి
ఎయిర్ హోస్టెస్ ఎవరు లేరండి. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఓకే, సో ఈ లోపల ఫ్యూయల్ ట్యాంక్ ఇది. అక్కడ నుండే చూసారు కదా, ఇది ఇన్ ద ఎయిర్లో ఉండగానే రీఫిల్ చేసుకుంటుంది. సో అక్కడ నుండే చేసుకుంటుంది ఆ ట్యాంక్లోకి. సో ఇది సీనియర్ నావిగేటర్. ఇక్కడ నుండి మనకి ప్లేన్ ఎలా వెళ్ళాలి ఏంటి అని నావిగేట్ చేస్తారు. ఓకే, అండ్ ఇలా ఈ వెనక్కి వస్తే ఇక్కడ మన పైలట్. ఓకే, పైలట్ ఉండే ఏరియా ఇది. సో అంతే, అలా లోపల చూసుకొని వచ్చేసాం. ఫైటర్ ప్లేన్ బయట నుండి ఇలా. ఈ వీడియో ఎలా ఉందో, ఈ వ్లాగ్ ఎలా ఉందో వెంటనే కమెంట్స్లో చెప్పేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు. లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటికీ ఈ వ్లాగ్కి టాటా, బాయ్ బాయ్.